శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మకర రాశి వారికి ఏప్రిల్ 2024 నుండి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి అంటే మీకు తెలిసినటువంటి రాశి. ఇది శనికి సంబంధించినటువంటి రాశి. ఇది భూతత్వపు రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి. దీంట్లో ఉత్తరాషాఢ నక్షత్రం అనేది కూడా రవికి సంబంధించినటువంటి గ్రహము ఈ యొక్క నక్షత్రానికి పాలకుడుగా ఉంటాడు. దీంట్లో 2, 3, 4 పాదాలకు గాను బో, జా, జీ అనే అక్షరాలతో పిల్లలు పుట్టినట్టయితే నామకరణం చేసుకుంటారు. శ్రవణ నక్షత్రంలో ఉత్తరాషాఢ నక్షత్రం అంటే లక్ష్మీదేవి అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం. శ్రవణ నక్షత్రం అనేది కూడా మహావిష్ణువు జన్మించినటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రం. దీంట్లో 4 పాదాలు జూ, జే, జో, ఖా అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా ధనిష్ట నక్షత్రం, ఈ యొక్క శ్రవణ నక్షత్రానికో చంద్రుడు అధిపతి. ధనిష్ట నక్షత్రానికి చూస్తే 1, 2 పాదాలు మరి ఘా, ఘీ అనే అక్షరాలతో పేరు పెట్టుకుంటారు. ఈ నక్షత్ర పాలకుడు వచ్చేసి కుజుడు. కుజుడు మెదడు, శరీర ధాతువులో చూసినట్టయితే మెదడు కారకుడుగా మనం చెప్పుకోవచ్చు. చంద్రుడు రక్తం కారకుడు. అదేవిధంగా సూర్య భగవానుడు మనకు శరీర ధాతువులో చూస్తే ఎముకలు సంబంధించినటువంటి వాడు. అయితే ఈ యొక్క మకర రాశి వారికి మీకు తెలుసు కదా, వీరికి ఏలినాటి శని అనేది కూడా నడుస్తుంది. అంటే చివరి దశలో ఉంది. ఇంకొక సంవత్సరంన్నర ఉంటుంది ఏలినాటి శని. సంవత్సరం బావు సంవత్సరంన్నర ఉంటుంది ఏలినాటి శని. ఆ ఏలినాటి శని అనేది కూడా వాళ్ళు పూర్తి చేసుకున్నారంటే వాళ్ళకు మంచి లాభాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయి వారు అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీంట్లో మకర రాశి కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి జన్మించినటువంటి నక్షత్రమే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందాలి. అలా పొందితే వారికి అదృష్టం అనేది కూడా ఎక్కువగా కలుగుతుంది. అంటే ఫైనాన్షియల్ గా బాగా ఎక్కువగా స్పీడ్ గా గ్రోత్ అనేది కూడా వస్తుంది. అయితే ఈ అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహం మరి పొందాలంటే మీకు ఒక చిన్న ఉపాయం చెప్తాను. ఒక యోగం అనేది కూడా ఎలా చేయాలని నేను చెప్తాను. నేను మే 10వ తారీఖున లక్ష్మీ కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నా. లక్ష్మీ కుబేర హోమం తలపెట్టేదానికంటే ముందు నేను శక్తిపీఠమైనటువంటి అమ్మవారి శక్తిపీఠమైనటువంటి శ్రీ మాత వైష్ణోదేవి ఆలయము జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అక్కడికి వెళ్ళి అమ్మవారిని దగ్గరికి వెళ్ళి ఒక ఎంతమంది అయితే ఈ లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొంటారో వాళ్ళందరికీ సరిపోను ఒక 10, 15, 20 కేజీల దానికా ఉన్నటువంటి గోమతి చక్రాలను అమ్మవారి మందిరంలో పూజలు జరిపించి తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చినటువంటి గోమతి చక్రాలను మనం ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం జరిపించినప్పుడు అక్కడ ఆ హోమం దగ్గర పెడతాం. దానికి సంబంధించినటువంటి పూజలు జరిపిస్తాం. ఈ లక్ష్మీ కుబేర హోమం ఎవరైతే జరిపించుకుంటారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి 5 గోమతి చక్రాలు పంపించడం జరుగుతుంది. గోమతి చక్రాలు అంటేనే లక్ష్మీ స్వరూపం. అంటే ఫైనాన్షియల్ గా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు అందుతాయి. మనకు ఎందుకంటే ఇటు లక్ష్మీదేవి ఇటు కుబేరుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక మనకు జీవితకాలం డబ్బుకు దేనికి లోటు ఉండదండి. మన వ్యాపారాలే కానీ అంచెలంచెలుగా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ మే 10వ తారీఖున జరిగేటువంటి లక్ష్మీ కుబేర హోమానికి మీరు స్లాట్లు బుక్ చేసుకోండి. మొదటి వరుసగా 500 మందికి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం కూడా తలపెట్టబోతున్నాను. మరి అదృష్టము ఎవరిని వరిస్తుందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి మంచి అంతా ఇంత కాదు. వాళ్ళ జీవితం జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే కుంభరాశిలోనే 2వ స్థానంలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడు శని 2 కలిసి ఉన్నారు. ఏది? 2వ స్థానంలో. చతుర్థంలో గురువు మరియు బుధుడు చతుర్థ స్థానంలో ఈ యొక్క సంచారం అయితే కొనసాగిస్తున్నారు మకర రాశి నుండి. రాహుతో పాటు 3వ స్థానంలో రవి మరియు శుక్రుడు సంచారం కొనసాగిస్తున్నారు.
కేతు 9వ ఇంట సంచారం అయితే కొనసాగిస్తున్నారు. మకర రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే. అంటే స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలోకి మీరు అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టుకున్నటువంటి శుభ తిథి అనేది కూడా మంచిది, మంచి వేళా విశేషం. అందులో భాగంగా మకర రాశి వారికి స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందండి. అదేవిధంగా ఈ 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలను కనుక మనం పరిశీలన చేసినట్టయితే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. అలాగా మంచి ప్రయోజనం అయితే చేకూరుతుందండి. ఎందుకంటే నవనాయకులలో మెయిన్ క్యాడర్కు ఉన్నటువంటి వర్గానికి మొత్తం ఈ సంవత్సరంలో శనీశ్వరుడే ఆధిపత్యం వహించబోతున్నాడు. అందులో భాగంగా 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే కూడా 8వ నంబర్ వస్తుంది. ఇది కూడా చాలా చాలా శుభ సూచిక. అదేవిధంగా శనీశ్వరునికి ఉచ్చక్షేత్రం ఏదైనా ఉంది అంటే అది తులారాశి మాత్రమే. అది నీచక్షేత్రం చూస్తే మేషరాశి. అంటే ఇప్పుడు నెక్స్ట్ కుంభరాశి నుండి మీనరాశికి, మీనరాశి నుండి మేషరాశికి శనీశ్వరు రావడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఆలోపు ఈ యొక్క 24 అంటే ఈ సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో మీకు చాలా మేలు జరుగుతుందండి. తప్పకుండా మీకు మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నుండే ఒడివడిగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారాభివృద్ధి అనేది కూడా చాలా బేసిక్గా జరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం. ఆకస్మికంగా ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. నేను ఒకటేనండి, మకర రాశిలో పుట్టినటువంటి వారికి మెయిన్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే, మకర రాశిలో పుట్టినటువంటి వారు 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19వ తారీఖు కానీ, 28వ తారీఖులో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మకర రాశిలో పుట్టినటువంటి వారు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 3 1 కనుక ఉన్నట్టయితే వీరికి సమస్య వస్తుంది. మకర రాశిలో పుట్టినటువంటి వారి ఇంటికి మొదటి సంతానం కనుక అయినట్టయితే ఎక్కువగా ఇక్కట్లు ఎక్కువగా వస్తుంటాయి. మొన్న రీసెంట్ గా నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది. నేను మా ఇంటికి మొదటి సంతానం సార్. అంటే మేము ఉన్నది 2 ఆడపిల్లలమే. నేను నా చెల్లి ఇద్దరం కూడా పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నాము. కానీ మా తల్లిదండ్రులు ఏంటంటే మా సిస్టర్ మీదనే, అంటే ఈ ఇంటికి నేను పెద్ద సంతానం అవుతాను, మా చెల్లెలు 2వ సంతానం ఆవిడ మీదనే. అంటే ఆవిడకి ఏ కష్టం రాకుండా మొన్నటికి మొన్న వాళ్ళ హస్బెండ్ అమెరికాకి వెళ్తున్నారంటే అతనికి ఉన్నటువంటి మా నాన్నగారు సంపాదించినటువంటి భూమిని అమ్మి అతన్ని ఇచ్చి పంపించారు. మాకేదని అడిగితే నీకెందుకులే, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, అతనంటే అమెరికా పోతున్నాడు అని. అంటే ఏ ఆస్తినైనా సమభాగం చేసి ఇవ్వాలి. ఎందుకంటే మన మనిషికి 2 కళ్ళు ఉంటాయి. 2 కళ్ళలో ఏది ఇష్టం అంటే ఏం చెప్తారంటే 2 కావాలంటారు. కానీ తల్లిదండ్రులు ప్రతిపక్షం పాటిస్తున్నారు. నాకు అంటే ఒకరి వైపే ప్రేమానురాగాలు చూపెడుతున్నాడు, నా వైపు అసలు చూపెట్టట్లేదు. అసలు ఇలానే నేను ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఉన్న ఆస్తి అంతా కూడా మా చెల్లెలకి కట్టబెట్టేటట్టున్నారు. దయచేసి ఆ ఆస్తి మాకు వచ్చేటట్టు చూడండి సార్. ఎందుకంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు, నాకు సంబంధించిన ఆస్తి నాకు సగం రాసిస్తే అయిపోతుంది. అలా అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఆస్తి అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని అవసరానికి ఈ యొక్క మా చెల్లెలు భర్తకి రాసిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాలు చేస్తున్నారు. మాకు మాత్రం ఏమీ చేయట్లేదని వాళ్ళు ఆ అమ్మాయి వాపోతుంది. ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే నేను ఒకటే చెప్పాను, అమ్మ నువ్వు మకర రాశిలో పుట్టావా లేదంటే కుంభరాశిలో పుట్టావా అమ్మ అని చెప్పాను. అంటే గురువుగారు నేను మకర రాశిలోనే పుట్టాను అని చెప్పేసి. అంటే ఇంటికి మొదటి సంతానం మకర రాశిలో పుట్టినా కూడా ఎక్కువగా సమస్యలు వస్తాయని నేను ఆవిడకి చెప్పాను. అయినా ఇబ్బంది లేదమ్మా, నీకు మంచి జీవితాన్ని ఏర్పరుస్తాను, నీ తల్లిదండ్రులు నీపై ప్రేమ వచ్చే విధంగా నేను చేస్తాను. అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, చిన్న లాజిక్ ఉంటుంది. నేను చేస్తానమ్మా, నేను చెప్పినట్టుగా నువ్వు ప్రయత్నిస్తే నీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమానురాగాలు కురిపిస్తారు, నీ ఆస్తి నీకు అనా పైసలతో సహా పంచిస్తారని నేను చెప్పినటువంటి రెమెడీ పాటించిందండి. ఆ అమ్మాయి పేరు 360 డిగ్రీల కోణంలో నేను పేరును సరి చేశాను. సరి చేసిన తర్వాత అమ్మాయి చక్కబడిందండి. తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళకు సంబంధించిన బంధువులు చుట్టాలు ఎవరు కానీ వాళ్ళకు ఒక ఆలోచన రేకెత్తించారు. ఏమనంటే రేపు నీ కూతురు అమెరికాకు పోతుంది, నీ కొడుకు అంటే నీ అల్లుడు అమెరికాలోనే ఉంటారు, మరి నేను చూసుకునేది ఎవరే? నీకు వృద్ధాప్యం వచ్చింది, నిన్ను చూసుకునేది ఎవరు?
కాబట్టి నువ్వు ఫస్ట్ నీ ప్రథమ పుత్రికను నువ్వు మంచిగా చూసుకోవాలి అని చెప్పేస్తే వాళ్ళకు ఒక థాట్ వచ్చేసి ఆ అమ్మాయిని పిలిచి, అరే నువ్వు వచ్చేసే, నువ్వు చెల్లెకైతే ఎంత అయితే నీకు అమౌంట్ అయితే నేను ట్రాన్స్ఫర్ చేసిన, నీకు కూడా చెడు సమానం పంచించి ఇంకా నీకు కాస్త ఎక్కువనే ఇస్తా అని చెప్పేసి ఆ ఆస్తి పాస్తులను కూడా రాపించుకున్నారు. అంటే సందర్భం, ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది. అలా అమ్మాయికి అదృష్టం కలిసి వచ్చిందండి. కాబట్టి మకర రాశిలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మీరు ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా తప్పకుండా జరిపించుకోండి. 5 గోమతి చక్రాలు ఇస్తాను, చక్కగా దేవుడి గదిలో పెట్టుకొని మీరు ఆ యొక్క పూజ కార్యక్రమాలు చేయండి. లేదంటే దాన్ని లాకెట్ మాదిరిగా మార్చైనా కూడా మెడలో వేసుకోండి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఈ యొక్క వైష్ణోదేవి ఆలయంలో పూజించినటువంటి గోమతి చక్రాలను అతి పవిత్రంగా మనం భావించాలి. కాబట్టి మెడలో లాకెట్ రూపంలో కూడా ధరించవచ్చు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా ఈ గోమతి చక్రాలను దర్శించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.